నిమ్మకాయలను కడిగి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం. దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కళ్యామాకు, కొత్తిమీర, పుదీనా, మెంతి రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎలా వండాలో చూపిస్తాం. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతుడు పెట్టినాం. అందులో 2 చెంచాల నూనె వేసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, 1 చెంచాడు జీలకర్ర, కళ్యామాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వీటిని దూరగా గోలించుకోవాలి. కొత్తిమీర, పుదీనా, మెంతి వేసుకున్నాం. చెంచాడు పసుపు, 1/2 చెంచాడు ఇంగు, చెంచాడు అల్లం వెల్లిపాయ, పచ్చివాసన పోయేదా గోలించుకోవాలి. చెమ్మకాయలు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇందులో నానబెట్టిన శనగలు పోసుకున్నాం. చెంచాడు కారపొడి, చెంచాడు మసాలా కారపొడి, తగినంత ఉప్పు. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 1 చెంబడి నీళ్ళు పోసుకోవాలి. 20 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి. రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడిది అన్నంలో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. చెమ్మకాయ, శనగలు పోసి వండుకున్న కూర. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.